Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. Now we were having a Telegram channel and ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి ట్రెండీ అవుట్ఫిట్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో జర్నీ లేదా మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసిద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అలాగే వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఏమైందో తెలుసా? ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నువ్వు తిన్నాక నేను తింటాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ ఆఫ్టర్ యూ ఈట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ ఏంటి గొడవ? ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ మాట్లాడకుండా అలా నిలబడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నువ్వు ఎవరితో వెళ్ళావు. ఇది చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ డిడ్ యూ గో విత్, హూ డిడ్ యూ గో విత్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ Who did you go with without telling me? Who did you go with without telling me? అంటే నువ్వు నాకు చెప్పకుండా ఎవరితో వెళ్ళావు అని. Without telling అంటే చెప్పకుండా అని. Now the second example is I don't like you leaving without saying a word to me. Or I don't like you leaving without saying a word to me at all. అంటే నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అని. Leaving without saying a word అంటే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవటం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అంత దూరం ఎలా వెళ్ళావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గో సో ఫార్, హౌ డిడ్ యూ గో సో ఫార్ ఈ విధంగా అడుగుతాం. సో ఫార్ ఆర్ దట్ ఫార్ అంటే అంత దూరం లేదా ఇంత దూరం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ కుడ్ ఐ వాక్ దాట్ ఫార్ సో ఐ టుక్ ద బస్. హౌ కుడ్ ఐ వాక్ దాట్ ఫార్ సో ఐ టుక్ ద బస్ అంటే నేను అంత దూరం ఎలా నడవగలను, అందుకే నేను బస్సు ఎక్కాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు గో ఫ్రమ్ హియర్ సో వై గో దట్ ఫార్. ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు గో ఫ్రమ్ హియర్ సో వై గో దట్ ఫార్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అరగంట పైనే పడుతుంది, అంత దూరం ఎందుకు వెళ్ళటం అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ చాలా దూరం నడిచాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాక్డ్ అ లాంగ్ వే, ఐ వాక్డ్ అ లాంగ్ వే ఈ విధంగా చెప్తాం. ఆర్ ఐ వాక్డ్ సో ఫార్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ వాక్డ్ సో ఫార్ దాట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వాక్ ఎనీ ఫర్దర్. ఆర్ ఐ హ్యావ్ ఆల్రెడీ వాక్డ్ సో ఫార్ దాట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వాక్ ఎనీ మోర్ అంటే నేను ఇప్పటికే చాలా దూరం నడిచాను కాబట్టి ఇంక నడవడం నా వల్ల కాదు అని. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు వాక్ అంటే నా వల్ల నడవడం కాదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ సో ఐ టేక్ అన్ ఆటో అండ్ గో హోమ్. ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ సో ఐ టేక్ అన్ ఆటో అండ్ గో హోమ్ అంటే నేను ఇంక నడవలేను, అందుకే నేను ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ నాతో పాటు నువ్వు కూడా రా లేదా నాతో నువ్వు కూడా రా ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ కమ్ విత్ మీ ఆర్ యూ కమ్ అలాంగ్ విత్ మీ ఈ విధంగా చెప్తాం. విత్ మీ ఆర్ అలాంగ్ విత్ మీ అంటే నాతో పాటు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ కమ్ విత్ మీ ఐ ఫీల్ అ లిటిల్ కామర్. ఆర్ ఇఫ్ యూ కమ్ విత్ మీ ఐ ఫీల్ అ లిటిల్ కామర్ ఆర్ ఐ ఫీల్ బెటర్ అంటే నువ్వు గనక నాతో పాటు వచ్చినట్లయితే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని లేదా నాకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్
I feel very lonely lately, so will you stay with me? I feel very lonely lately, so will you stay with me? అంటే నాకు ఈ మధ్య చాలా లోన్లీగా లేదా చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది, నువ్వు నాతో ఉంటావా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తా లేదా వెయిట్ చేస్తాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్ ఆర్ ఐ విల్ వెయిట్ అంటిల్ యూ కమ్ ఈ విధంగా చెప్తాం. టిల్ యూ కమ్ ఆర్ అంటిల్ యూ కమ్ అంటే నువ్వు వచ్చే వరకు లేదా నువ్వు వచ్చేంత వరకు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ I will wait till you come, so come quickly without delay. Or I will wait till you come, so come quickly without any delay. అంటే నేను నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను లేదా ఎదురు చూస్తాను, కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా అని. Now the second example of this sentence is I don't like waiting on the road, so come quickly. Or I don't like waiting on the road at all, so you come quickly. అంటే నాకు రోడ్డు మీద వెయిట్ చేయడం అస్సలు నచ్చదు, కాబట్టి నువ్వు త్వరగా రా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ పనుంది అందుకే లేట్ అయింది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ వర్క్ దాట్స్ వై ఐ ఆమ్ లేట్. ఐ హ్యావ్ వర్క్ దాట్స్ వై ఐ ఆమ్ లేట్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ హ్యావ్ వర్క్ దాట్స్ వై ఇట్స్ లేట్ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే, so I will be a little late. I have a lot of work to do today, so I will be a little late. అంటే ఈరోజు నాకు చాలా పనుంది లేదా ఈరోజు చేయడానికి నాకు చాలా పనుంది, అందుకే నేను కాస్త ఆలస్యంగా వస్తాను అని. Now the example number 2 is my luck was not good at all, so I didn't get a single holiday. Or my luck was not good at all, so I didn't get a single leave. అంటే నా అదృష్టం అస్సలు బాలేదు, ఎందుకంటే నాకు ఒక్క సెలవు కూడా దొరకలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వెళ్ళాల్సిన విషయం మర్చిపోయాను. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ టు గో. ఐ ఫర్గాట్ టు గో ఈ విధంగా చెప్తాం. అంటే నేను వెళ్ళటం మర్చిపోయాను అని. అదే ఐ ఫర్గాట్ ద మ్యాటర్ ఆఫ్ గోయింగ్ అంటే నేను వెళ్ళాల్సిన విషయం మర్చిపోయాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I forgot to go out and sat watching TV. I forgot to go out and sat watching TV. అంటే నేను బయటకు వెళ్ళటం మర్చిపోయి టీవీ చూస్తూ కూర్చున్నాను అని. Another example is I was sitting on the phone talking and that's why it was so late. I was sitting on the phone and talking, or I was sitting on the phone talking and that's why it was so late. అంటే నేను ఫోన్లో మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాను, అందుకే ఇంత ఆలస్యం అయిపోయింది అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆ దారిలో వెళ్తే టైం పడుతుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో గోయింగ్ దట్ వే విల్ టేక్ టైమ్. గోయింగ్ దట్ వే విల్ టేక్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఇట్ విల్ టేక్ టైమ్ అంటే దీనికి టైం పడుతుంది అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ పాత్ ఇస్ వెరీ నారో అండ్ హెన్స్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. The path or that path is very narrow and hence it takes a lot of time, let's go somewhere else. అంటే ఆ దారి చాలా సన్నగా లేదా చాలా చిన్నగా ఉంటుంది, అందుకే అందులో వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మనం వేరే చోటికి వెళ్దాము అని. somewhere else అంటే వేరే ఏదైనా చోటికి అని. Another example is I don't know the right way, take care of everything yourself. Or I don't know the right path, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ అంటే నాకు ఏది సరైన దారో తెలీదు, కాబట్టి అంతా నువ్వే చూసుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.